ఓకే. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా అదృష్టపూర్వం దృష్టోస్మి దృష్ట్యా భయేన చ ప్రవ్యతితం మనో మే భయేన చ మనో మే యద్ధితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం తదేవ మే దేవరూపం దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. ప్రసీద దేవేశ జగన్నివాస. జగన్నివాస. తెలుగులో చదవండి. హరే కృష్ణ గురు మహారాజ్, దండవత్ ప్రణామ్ గురు మహారాజ్. ఓకే, శ్లోక నంబర్ 45. భగవద్గీత యథాతథము అధ్యాయం 11 విశ్వరూపము. శ్లోక నంబర్ 45. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన ప్రవ్యతితం మనో మే తదేవ మే దర్శయా దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. ప్రతిపదార్థము. అదృష్టపూర్వం ఇదివరకెన్నడును చూడనట్టి దానిని, హృషితః అస్మి సంతోషించిన వాడనైతిని, దృష్ట్వా చూచి, భయేన భయముచే, చ కూడా, ప్రవ్యతిథం కలత చెందినది, మనః మనస్సు, మే నా యొక్క, తత్ దానినే, ఏవా నిశ్చయముగా, మే నాకు, దర్శయ చూపుము, దేవా ఓ ప్రభు, రూపం రూపమును, ప్రసీద ప్రసన్నుడవు కమ్ము, దేవ ఈశ ఓ దేవదేవ, జగత్నివాస విశ్వాధార. తాత్పర్యము శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. నేను ఇదివరకెన్నడును చూడనట్టి ఈ విశ్వరూపమును చూసి మిక్కిలి సంతోషించి తిని, కాని అదే సమయమున మనస్సు భయముతో కలత చెందినది. కనుకనే ఓ దేవదేవ జగన్నివాస, నన్ను అనుగ్రహించి నీ దేవాది దేవుని రూపమును తిరిగి నాకు చూపుము. భాష్యము శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. శ్రీకృష్ణునకు ప్రియమిత్రుడగుట చేత అర్జునుడు అతని పట్ల ఎల్లప్పుడూ పూర్తి విశ్వాసంతో ఉండెను. ప్రియమిత్రుడు తన మిత్రుని వైభవమును చూసి సంతోషించున్నట్లుగా అర్జునుడు కూడా తన మిత్రుడైన శ్రీకృష్ణుడు దేవాది దేవుడని మరియు అంతటి అద్భుతమైన విశ్వరూపమును చూపగలిగనని ఎరిగి ఎంతగానో సంతోషించెను. కానీ అదే సమయంలో ఆ విశ్వరూపమును చూసిన పిమ్మట తన నిర్మలమైన స్నేహ భావముచే తాను దేవాది దేవుని పట్ల అనేక అపరాధములను చేసి తినని కూడా భయపడెను. అట్లు భయపడని అవసరము లేకున్నను అతని మనస్సు భయముతో కలత చెందెను. కనుకనే శ్రీకృష్ణుడు ఏ రూపమునైనను ధరింపగలుగును. కనుకనే శ్రీకృష్ణుని తన నారాయణ రూపమును చూపమని అర్జునుడు అర్థించెను. భౌతిక జగత్తు తాత్కాలికమైనట్లే ప్రస్తుత ఈ విశ్వరూపము కూడా భౌతికము తాత్కాలికమైనది. కానీ వైకుంఠ లోకములలో మాత్రం అతడు దివ్యమైన చతుర్భుజ నారాయణ రూపమును కలిగి ఉండను. ఆధ్యాత్మిక జగత్తులోని అసంఖ్యాకములైన అనేక లోకములలో శ్రీకృష్ణుడు తన స్వాంశ రూపములలో ప్రతి లోకములోను వివిధ నామములతో నిలిచి ఉండును. కనుక వైకుంఠ లోకములలో వ్యక్తమయ్యే అతని వివిధ రూపములలోని ఒక రూపమును అర్జునుడు చూడదలిచెను. ప్రతి వైకుంఠ లోకములోను నారాయణ రూపము చతుర్భుజములను కలిగి ఉండును. అట్టి చతుర్భుజములలో శంఖము, చక్రము, గదా, పద్మము వంటి వాటిని ధరించి ఉండును. చతుర్భుజములలోని శంఖ, చక్ర, గదా, పద్మములను ధరించు వివిధ హస్తములను బట్టి నారాయణ రూపములకు వివిధ నామములు ఏర్పడెను. ఈ నారాయణ రూపములన్నీ శ్రీకృష్ణునకు అభిన్నములు. కనుకనే అర్జునుడు అతని చతుర్భుజ రూపమును చూడదలిచెను. హరే కృష్ణ గురు మహారాజ్, దండవత్ ప్రణామ్ గురు మహారాజ్. థ్యాంక్ యూ ప్రభుజీ.
ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపా దామోదరస్వామినితి నామినే. నమః సద్భక్తమనయే మణిపూరుద్భవాయ చ ప్రభుపాదలసద్వాణి ప్రచారనిరతాయతే. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతిదేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ గురుమర శిల శ్రీపాద్ की जय, जगद्गुरु शिला प्रभुपाद की जय. అదృష్టపూర్వం ఋషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యతితం మనో మే తదేవ మే దర్శ్య దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. ఇక్కడ అర్జునుడు అదృష్టపూర్వం అంటే ఇంతకుముందు ఎప్పుడు చూడనటువంటి ఈ యొక్క రూపాన్ని చూడటం వల్ల నేను ఋషితో అంటే చాలా హర్షించాను. సో మనం జనరల్గా అదృష్టం అంటూ ఉంటాం. అదృష్టం అంటే ఏంటంటే మనం జనరల్గా మనకి లక్కీ, మనకి ఏదన్నా కలిసి వస్తే అదృష్టం కలిసి వచ్చింది అనుకుంటాం, లక్కీగా ఉన్నట్టుగా చెప్పుకుంటాం. అదృష్ట అనేది 2 శబ్దాలు. ఆ దృష్ట, దృష్ట అంటే చూడటం, అంటే చూడ ఇంతవరకు చూడలేనిది అనమాట. అంటే మనకు రావాల్సింది కాకపోతే మనకు వస్తే దాన్ని మనం అదృష్టం అంటాం అనమాట. అలాగే చూడటం అంటే మనకి చూసే భాగ్యం లేకపోతే చూస్తే దాన్ని అదృష్టం అంటాం మామూలుగా. సో అటువంటి అర్జునుడికి అదృష్టం ఎవరు చూడనటువంటిది ఇంతకుముందు, తనెప్పుడు చూడండి. అది చూడటం వల్ల చాలా హర్షించాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడు దేవాది దేవుడు, అన్నిటికీ మూలమైన వాడు కదా. దేవేశ, దేవతలందరికీ ఈశ్వరుడు. దేవ ప్రసీద దేవ ఈశ. ఏష is not there. దేవేశ, లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఎస్. సో దేవతలందరికీ ఈశ్వరుడు. అది ఇక్కడ విశ్వరూప సందర్శన యుగంలో స్వయంగా అర్జునుడు చూశాడు. ఏ విధంగా దేవతలందరూ భగవంతునికి భయభక్తులతో ఎలా ప్రార్థిస్తున్నారు, ఎలా వాళ్ళ యొక్క విధులు నిర్వర్తిస్తున్నారు. సో ఎందుకంటే ఇంతకు ముందే భగవంతుడు వేదాల్లో చెప్పబడినటువంటి ఆ పరమ పురుషుణ్ణి నేనే, మరెవరో కాదు నేనే అని కృష్ణుడు ఆల్రెడీ చెప్పిపడి ఉన్నాడు. కానీ ఆ విషయం అర్జునుడు ఇప్పుడు స్వయంగా విశ్వరూప సందర్శనంలో చూడగలిగాడు. సో అది అర్జునుడి యొక్క అదృష్టం. ఎందుకంటే ఇంకా కన్ఫ్యూజన్ ఏం లేదు. వీళ్ళు దేవుళ్ళ, వాళ్ళు దేవుళ్ళ, ఎవరు దేవాది దేవుడు, ఎవరు సుప్రీం, ఆ వ్యక్తి ఎవరు అనేది అర్జునుడికి ప్రత్యక్షంగా చూశాడు. ఇంక తను విశ్వరూపం అంటే విశ్వంలో ఉన్నది అన్నిది ఏది కావాలంటే అది చూడొచ్చు అనమాట. ఆ విధంగా చూడటం ద్వారా తనకి ప్రత్యక్షంగా తను చూడగలిగాడు. సో ఇది
ఒక విధమైనటువంటి అదృష్టం. చాలా ఆహ్, మనకి అనుమానాలుంటాయి, కన్‌ఫ్యూజన్‌లుంటాయి. వాళ్ళు దేవుళ్ళు, వీళ్ళు దేవుళ్ళు, వాళ్ళు దేవుళ్ళు. కానీ ఇక్కడ అటువంటి అనుమానాలకి, తర్వాత సందేహాలకు ఎటువంటి అవకాశం లేకుండా శ్రీకృష్ణుడు తన విశ్వరూప సందర్శనంలో తనే దేవాది దేవుడని ప్రత్యక్షంగా చూయించాడు. ఎలాగ ఈ విశ్వం తన మీద జగన్నివాస. సో, ఈ 2 వాక్యాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే అర్జునుడు తను స్వయంగా విశ్వరూపాన్ని సందర్శించి తన యొక్క వాంగ్మూలాన్ని మనకిస్తున్నాడు. దేవేశ జగన్నివాస. దేవతలందరికీ ఈశ్వరుడు. అలాగే ఈ జగత్తుకే నివాసం. అంటే ఈ జగత్తే ఆయనలో నివాసం ఉంటుంది. సో, ఇది అన్నిటికన్నా అదృష్టం ఒకటి. చాలా అదృష్టమైంది కదా! ఇప్పుడు మన వేదాంత సూత్రలో చెప్పేదేంటి? భగవంతుని యొక్క నిర్వచనం ఏమిటి? జన్మాదియస్య యతః. ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం. ఎవరి నుంచైతే ఈ విశ్వం యొక్క జన్మము మొదలైనటువంటివి జరుగుతున్నాయో అతడే భగవంతుడు. అతడే బ్రహ్మన్. సో, ఇక్కడ 2 దేవతలందరికీ ఈశ్వరుడు, అలాగే జగత్తుకు కూడా నివాసుడు. 2 ఒకే వ్యక్తి. రెండిటిని సాటిస్ఫై చేయగలిగినటువంటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి. విశ్వాన్ని తన యందు నిక్షిప్తపరుచుకున్నవాడు, దేవతలందరికీ దేవుడు, దేవతలందరికీ ఈశ్వరుడు అయినటువంటిది ఒకే ఒక వ్యక్తి. అదే శ్రీకృష్ణుడు. సో, అందువల్ల ఇక్కడ భగవంతుడి గురించి సందేహాలే ఉండకూడదనమాట దీని తర్వాత. సో, మిగతా వాళ్ళందరూ కూడాను భగవంతునికి మినిస్టర్స్ లాంటి వాళ్ళనమాట. వాళ్ళన్నీ ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్ని పనులు చేయగలరు. కానీ ముక్తిని మాత్రం ప్రసాదింపలేరు. వాళ్ళ యొక్క విధులు నిర్వర్తించగలరు. పూజలు అందుకోగలరు. కొన్ని వరాలు ఇవ్వగలరు. వాళ్ళ పరిధులను బట్టి. కానీ ముక్తి మాత్రం ఇవ్వగలిగింది భగవంతుడొక్కడే. ఆ భగవంతుడు మరెవరో కాదు. సాక్షాత్తు సాక్ష్యంతో అర్జునుడు మనకి చెప్తున్నాడు. సాక్షాత్తు శ్రీకృష్ణుడు భగవానుడు. సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. ప్రభుపాద గారి మాటల్లో చెప్పాలంటే. సో, అందువలన ఇది చాలా అదృష్టం. కన్‌ఫ్యూజన్‌లే ఉండవు. ఎందుకంటే గొప్ప గొప్ప మునులకి, ఋషులకు కూడా ఈ యొక్క సందేహాలుంటాయండి. ఎందుకంటే అందరూ వేరు వేరు స్థాయిల్లో ఉంటారు. సో, మనకు తెలుసు ఒకసారి చాలా వేల మంది ఋషులు ప్రోగ్రామ్‌కి అటెండ్ అయినప్పుడు అందరికన్నా సుప్రీం ఎవరు అనేటువంటి ఒక సందేహం వచ్చిందనమాట. కదా! సో, తెలుసు మనకి మన వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైనటువంటి ఆ లీల కదా! మునిని పంపిస్తారు 3 లోకాలకి. శివలోకం, బ్రహ్మలోకం, విష్ణులోకం. విష్ణు దగ్గరికి. సో, తను టెస్ట్ చేసి విష్ణువే సుప్రీం. ఎందుకంటే తనకి ఎటువంటి త్రిగుణాలను అతీతుడు. ఎటువంటి కోపం రాలేదు విష్ణువుకి. సో, అటువంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకి విశ్వరూప సందర్శనం చేసేటువంటి భాగ్యం వాళ్ళకి కలగలేదు. కానీ ఇక్కడ అర్జునుడికి విశ్వరూప సందర్శనం జరిగిందంటే ఇంకా ఇందులో సమస్య లేదు. ఎందుకంటే వేదాంత సూత్రం చెప్పేదేంటి? జన్మాది యస్యతః. ఎవరి నుంచైతే ఈ విశ్వం వస్తుందో, ఎవరిలో అయితే విశ్వ నివాసం ఉంటుందో అతడే భగవంతుడు. సో, అది ఆహ్, దేవాది దేవుడు ఎవరు అనేది పూర్తిగా అర్థమైతే అదే గొప్ప అదృష్టం. అది గనక మనకి చక్కగా అర్థమైతే
దాన్ని గనుక మనం హృదయపూర్వకంగా స్వీకరిస్తే ముక్తి వచ్చేసినట్టే ఒక విధంగా. సో, అందువలన అర్జునుడు చాలా అదృష్టవంతుడు. అలాగే భయం గూడా యేసింది. భయం ఎందుకేసింది? ఈ విశ్వంలో ఉన్నటువంటి కొన్ని భయంకరమైన విషయాలున్నాయి. ఎందుకంటే ఇది విశ్వం అంటే సృష్టించటం, నశింపటం అన్నమాట. సో, నశింపబడే వాటిని చూసినప్పుడు భయం కలుగుతుంది. కదా! మనకేదైనా సృష్టించబడినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. కానీ నశింపబడినప్పుడు మనకి చాలా ఆందోళనకు గురవుతాం. మన శరీరం గాని, ఆస్తులు గాని, అంతస్తులు గాని, ధనం గాని. సో, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. అంటే ఎప్పుడైతే మన యొక్క ధ్యాస తాత్కాలికమైనటువంటి వాటి మీద ఉంటుందో, అప్పుడు మనకి భయమనేదొస్తుంది. ఎందుకంటే మన ఆశలన్నీ నాశనం అయ్యే దాని మీద పెట్టాం మనం. కదా! కొంతమంది గుర్రాల పందాలకెళ్తుంటారు గదా! అప్పుడప్పుడు సీరియల్స్‌లో గాని, సినిమాలో గాని చూసుంటారు చిన్నప్పుడు. సో, పందెం కాసిన ఉన్న సొమ్మంతా ఒక గుర్రం మీద పందెం కాశారు. ఆ గుర్రం పందెంలో ఓడిపోతుందనుకోండి. ఓడిపోయేప్పుడు ఎలా ఉంటుంది? చాలా భయంగా ఉంటుంది. వెనకబడిపోయింది. చాలా గుర్రాలన్నీ ముందుకెళ్ళిపోయినాయి. చాలా భయంగుంటుంది గదా! ఆస్తంతా అందులోనే పెట్టారు. సో, అదే విధంగా మనం మన ఆస్తినంతా మనం తత్కాలికమైన వాటి మీదే మనం ఇన్వెస్ట్ చేసున్నాం. అన్నీ. తత్కాలికమైన వాటి మీదే మనం ఆశలు పెంచుకుంటున్నాం. తాత్కాలికమైన వాళ్ళ మీదే మనం ఆశలు పెంచుకుంటున్నాం. తాత్కాలికమైన సంబంధాల మీద ఆశలు పెంచుకుంటున్నాం. సో, అందువల్ల ఏమవుతుంది? భయం తప్పనిసరిగా వస్తుంది. తాత్కాలికమైన వాళ్ళని మనం భజిస్తున్నాం. మీరు అది గొప్పండి, ఇది గొప్పండి. ఎందుకని మనకేదో పనులు కావాలి, అవసరాలున్నాయి. శారీరక అవసరాలు, మానసిక అవసరాలు, ఆర్థిక అవసరాలు, ప్రతిష్ట అవసరాలు చాలా ఉన్నాయి. సో, వీటి వల్ల మనం ఏం చేస్తున్నాం? అనవసరమైన వాటి మీద మనం మన యొక్క ఆస్తులన్నీ పందెం కాస్తున్నాం. జీవితాన్నే పందెం కాస్తున్నాం మనం. గాజు మేళ్ళ మీద, గాలి బుడగల మీద మనం పందెం కాస్తున్నాం. సో, అవి పక్కనే వాళ్ళ బుడగలు ధ్వంసమైనప్పుడు మనకు భయం కలుగుతుంది. మనం గూడా బుడగ పోతుంది, పగిలిపోతుంది. అలాగే మన సమయం అంతా పెడుతున్నాం ఈ తాత్కాలికమైన వాటి మీద. సో, అందువల్ల భయమేస్తుందనమాట. పోతుందని. సో, అందువల్లనే మన ఆచార్యులు ఏమంటారు? భజహురే మన శ్రీనందనందన అభయ చరణార విందరే. సో, మన యొక్క ఇన్వెస్ట్‌మెంట్ అంతా కృష్ణుడి మీద ఎవరైతే పెడతారో వాళ్ళు నిర్భయంగా ఉంటారు. ఎవరైతే వాళ్ళ ఆశలన్నీ కృష్ణుడి మీదే పెట్టుకుంటారో వాళ్ళు నిర్భయంగా ఉంటారు. భజహురే మన శ్రీనందనందన అభయ చరణార విందరే. దుర్లభ మానవ జనమ సత్సంగే తరోహో యభావ సింధురే. వెరీ బ్యూటిఫుల్ సాంగ్. చాలా బ్యూటిఫుల్ సాంగ్. శ్రీపాద మహారాజ్ గారి మంచి ట్యూన్ ఉంటుంది. భజహురే మన శ్రీనందనందన అభయ చరణర విందరే. సో, మనం భయం లోనవ్వకూడదంటే మన ఆశలు ఎవరి మీద పెట్టుకోవద్దు, దేని మీద పెట్టుకోవద్దు. అది ఎవరైనా సరే, ఎంత దగ్గర వాళ్ళైనా సరే. ఆశలు పెట్టుకున్నారా భయపడాల్సిందే. అదే ఆశలన్నీ కృష్ణుడి మీద పెట్టుకున్నామనుకోండి, భయపడాల్సిన పనే లేదు. వాళ్ళకి భయం పోతుంది. అభయ చరణార వింద. ఎవరి పాదాల దగ్గర మన యొక్క సర్వస్వం అర్పిస్తామో, వాళ్ళకి ఆ భగవంతుడు అభయాన్ని ప్రసాదిస్తాడు. ఈ పాదాలు అందరికీ అవైలబుల్‌గా ఉన్నాయి. అందరికీ దొరుకుతది. ఎవరికీ ఇదేమి ప్రత్యేకంగా వీళ్ళకి, వాళ్ళకని ఏమి లేదు. ఎవరైనా తీసుకోవచ్చు ఆ పాదాలు. ఆ పాదాలని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి అభయం వస్తుంది. ఇంకా వేరే దేని మీద సరే, దేని మీదైనా మనం ఆశలు పెట్టుకున్నామా, మన ఆనందం కోసం భయం రావాల్సిందే.
మన దగ్గర వాళ్ళ దగ్గర బంధం మీద పెట్టుకున్నామా? ఒకరోజు వాళ్ళు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. లేపోతే మనల్ని వదిలేయొచ్చు. చనిపోవచ్చు. చేదరించుకోవచ్చు. సో, భయం వస్తుంది. అలాగే మనం మంచి డబ్బులు కూడబెట్టుకున్నాం అనుకోండి బ్యాంక్ బ్యాలెన్స్ మీద. అది గూడా భయమే. బ్యాంక్ దివాళా తీసినా తీయొచ్చు. లేకపోతే వేరేవాడు ఎవరైనా కాజేయొచ్చు. ఈ మధ్య కాలంలో ఈ సైబర్ క్రైమ్స్ అని వచ్చేసినాయి. మనకు తెలియకుండా మన అకౌంట్ నుంచి అంతా ఖాళీ అయిపోయే పథకాలు రచిస్తున్నారు జనాలు. క్రిమినల్స్. అలాగే మన ఆశలన్నీ ఏదో పదవి మీద, పొజిషన్ మీద పెట్టుకున్నామనుకోండి. అది ఎప్పుడైనా పోయే అవకాశం వచ్చిందంటే వెంటనే మనకి గుండెలో గుబేలు ఉంటుందన్నమాట. గుబులు మొదలవుతుంది. సో, అందువలన ఈ భజహురే మన శ్రీనందనందన అభయ చరణార విందరే. ఇందులో ఒక ఇది ఉంటదనమాట. బిఫలే సేవెను కృపణ దురజన చపల సుఖ లాభ లాగిరి. సో, మనం చేస్తుందేంటంటే మనం బిఫలే సేవెను. మనం బిఫలం అంటే ఫలం లేకుండా, ఉపయోగం లేకుండా అందరిని మనం సేవిస్తున్నాం. దురజన, కృపణ దురజన. కృపణులంటే ఎవరు? భక్తంటే ఇంట్రెస్ట్ లేనోళ్ళు, లేకపోతే భక్తంటే ప్రయారిటీ లేని వాళ్ళు కదా! వీళ్ళని సేవిస్తూ మనం ఏం చేస్తున్నాం? బిఫలే దానిలో ఉపయోగమే లేదు. వాళ్ళేదో మనకు ఉపయోగిస్తారని, ఉద్ధరిస్తారని, లేకపోతే మనకి ఉపయోగపడతారని, సహాయపడతారని, ఉద్ధరిస్తారని మనం అందరిని సేవిస్తూ ఉంటాం. సో, మన ఆచార్యులు చెప్తారు. బిఫలే సేవ్యను కృపణ దురజన. కృపణ అంటే ఈ జన్మను వేస్ట్ చేసేవాళ్ళు. సమయాన్ని వేస్ట్ చేసేవాళ్ళు. తత్కాలమైన వాటి మీద. సో, వాళ్ళని సేవించడం ద్వారా ఏమవుతుంది మనం? బిఫలే దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. చివరకు మిగిలేది శూన్యము, భయం. సో, అందువల్ల భజహురే మన శ్రీనందనందన. సో, ఎవరైతే శ్రీనందనందుడిని భజిస్తారో వాళ్ళకి నిర్భయంగా ఉంటారు. అలాగే ఇక్కడ అర్జునుడికి భగవంతుడు ఈ విశ్వరూపాన్ని ఎందుకు చూపిస్తున్నాడు? భక్తోసిమే ప్రియోసిమే. భగవంతుడంటే భక్తి, ప్రియుడు. భగవంతునికి ప్రియుడు. ఎందుకని? అద్వేష. అర్జునుడికి భగవంతుడంటే ద్వేషం లేదు. సో, ఈ భగవంతుడి మీద ద్వేషం అనేదేంటి మనం చాలా మంది వస్తుంది. భక్తుల మీద వస్తుంది. వేరే వాళ్ళని చూపిస్తాం. ఎందుకనంటే మనకి మన ఆసక్తి భగవంతుడిలో గాకుండా వేరే వాటి మీద ఉంది. అందువలన ఏమవుతుంది? అది కోల్పోతామనే భయం. అందువలన ఆ భయం ఎవరి వలన కలుగుతుందో వాళ్ళని ద్వేషిస్తుంటాం. సో, అలాగే అర్జునుడు భక్తుడు గాబట్టి శ్రీకృష్ణుడి యొక్క ఈ వైభవాన్ని, విశ్వరూప వైభవాన్ని చూసి చాలా సంతోషించాడు. ఎందుకంటే కృష్ణుడు నావాడు. మై లార్డ్. నా స్వామి. నా స్వామికి ఇంత గొప్పవాడు అనేటువంటి ఆహ్లాదం వస్తుంది హృదయంలో. అదే దుర్యోధనుడు వీళ్ళకి అది వినంగానే అంత హర్షించరు హృదయంలో. ఎందుకని మనం చూసాం. మొదటి అధ్యాయంలోనే ఎప్పుడైతే వీళ్ళు అర్జునుడు, కృష్ణుడు, పాండవులు వాళ్ళ యొక్క అర్జునుడు, కృష్ణుడు వాళ్ళ యొక్క శంఖాలను పూరించారో, ఆ శంఖాలు పూరణకే వీళ్ళకి గుండెలు దడదడ మొదలైంది. సో, భగవంతుడి మీద అటువంటి భక్తి, అటువంటి మమత గనక లేకపోతే ఏమవుతుంది? మనకు కూడా అటువంటి భయాలు కలుగుతాయి. ఎందుకంటే భగవంతుడు అందరికీ సమానంగా చూస్తాడు. కానీ ఎవరైతే తన యొక్క ఆశ్రయం పొందుతారో వాళ్ళకి యథామాం ప్రపద్యంతే తాను తథైవ భజామ్యహం. వాళ్ళకి ఆ విధంగా భగవంతుడు రక్షణ ఇస్తూ ఉంటాడు. వాళ్ళకి కావాల్సింది కూరుస్తూ ఉంటాడనమాట. మనం ఎప్పుడైతే యాంటీగా అవుతామో ఏమవుతుంది? భగవంతుడి మీద కూడా ద్వేషం వస్తుంది. భగవంతుడు శరణలో ఉన్నోళ్ళ మీద కూడా ద్వేషం వస్తుందనమాట. సో, అందువల్ల భగవంతుని భజహురే మన శ్రీనందన. భజన చేయడం అంటే మనకున్నవన్నీ భగవంతునికి అర్పించడమే. భగవంతుడిలో మనం
ఇన్వెస్ట్ చేయటమే. భగవంతుడి మీద ఆశలన్నీ పెట్టుకోవడమే. భగవంతుడికి అన్నీ అర్పించటం. సో, మిగతా మిగతా వాళ్ళందరి దగ్గర నుంచి ఆశలు తీసి అన్నీ భగవంతుడి చరణాల్లో ఉంచాలన్నమాట. అదే భజన అంటే. భజహురే మన శ్రీనందనందన. అప్పుడు మనకి అభయ చరణారవిందరే. అప్పుడు మనకి అభయం కలుగుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. సో, ఏమన్నా ప్రశ్నలుంటే ఒకటి 2 అడగండి. ఓకే. అయితే మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే హరే రామ హరే రామ 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 హరే హరే రామ హరే. రజి. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ 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 హరే హరే